దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2026 సంవత్సరము ఏప్రిల్ నెల 11వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని మనము ఏకాగ్రతతో శుద్ధ హృదయముతో మనము ధ్యానించుకుంటూ దేవుని మహిమపరుచుకుందాము. నేటి ధ్యాన వాక్యము రోమా 5:5 చదువుకుందాము. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము మన నిరీక్షణ గురించి మనం ధ్యానించుకుంటున్నాము. ఈ రోజున మనుషులు విశ్వాసము ఆధారంగా నూతన జీవితం జీవించగలిగేటట్లు పరిశుద్ధాత్మ వారితో ఉంటాడు అని పౌలు గారు రోమా సంఘానికి వ్రాసిన పత్రికలో 8వ అధ్యాయం 12లో వివరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగా? ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. సిగ్గుపరచటం ఎందుకు? మనము నిరీక్షణ గలవారమై ఉండాలి, నిరీక్షణతో ఉండాలి, నిరీక్షిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడే మనము మసకబారిన పద్ధతిలో మనం వ్యవహరించకూడదు. తేట తెల్లంగా ఉండాలి. మన దేవుడు ఎప్పుడు మనకు సహాయకారే కానీ అపకారి మాత్రం కాదు. ప్రేమించే దేవుడు కానీ ప్రేమించని దేవుడు కాదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ తేడా ఏమిటాయంటే, మనము ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను పాటిస్తూ మనం ఏం చేయాలి? శుద్ధ హృదయముతో దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. మనకి కావలసినటువంటి మనవులకు దేవుడు తప్పకుండా దయచేస్తాడు అన్నటువంటి విశ్వాసము నమ్మకము కలిగి ఉన్నావా? మనము కలిగి ఉండాలి. మనము కలిగి ఉండి నిరీక్షించుతూ ఉండాలి. అందుకనే పౌలు గారు రోమా సంఘానికి ఏం రాస్తున్నాడు? ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అంటే తప్పకుండా మన యొక్క నిరీక్షణ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుందని చెప్తున్నాడు పౌలు గారు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. కుమ్మరించాల్సి వస్తుందేమో కాదు, ఆల్రెడీ కుమ్మరింపబడి ఉన్నది. మన దేవుని ప్రేమ మన హృదయాల్లో ఉన్నది. దానిని మనం పొందుకోవాలంటే మనము దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించాలి. అందుకని పౌలు గారు ఏమంటున్నాడు? మనము నూతన జీవితం జీవించగలిగేటట్లుగా పరిశుద్ధాత్మ వెంటాడుతూనే ఉంటాడు అని పౌలు గారు చెప్తున్నాడు. అంతేకాదు, పరిశుద్ధాత్మ చేత శారీరక క్రియలను చంపి దేవుని ఆత్మచేత నడిపింపబడినట్లయితే వారు దేవుని కుమారులై ఉంటారని చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అర్థమైంది కదా మనకి. నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎప్పుడు మనం పరిశుద్ధాత్మ చేత శారీరక క్రియలను
చంపి వాటిని పోగొట్టుకొని వాటిని చంపి శారీరక క్రియలను చంపేసేయాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆత్మచేత మనము నడిపింపబడినట్లయితే మనము దేవుని కుమారులముగా పిలువబడతాము. మన నిరీక్షణ సిగ్గుపరచబడదు. పరిశుద్ధాత్మ గలవారు దేవుని ప్రేమచే నింపబడతారు అని పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ. మొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు విధిగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, తను పరిశుద్ధాత్మ కలిగి ఉండాలంటే శారీరక క్రియలు విసర్జించాలి, చంపేసేయాలి. విసర్జిస్తూ దేవుని జ్ఞానం కలిగి, ఇక్కడ జాగ్రత్తగా వినండి, మనము పరిశుద్ధాత్మ కలిగి ఉండాలంటే, పరిశుద్ధాత్మ కలిగి ఉండాలని అందరికీ ఉంటుంది. పరిశుద్ధాత్మ గురించి ఏకంగా ఉపవాసాలు ఉంటారు, ప్రార్థనలు చేస్తుంటారు, భయంకరంగా ఉంటారు. అయితే ఇక్కడ ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి మనకి పరిశుద్ధాత్మ కలిగి ఉండాలంటే మన శారీరక క్రియలను విసర్జించేసేయాలి. శారీరక క్రియలంటే మనలో ఉన్నటువంటి అసూయ, ద్వేషము, పగ ఇవేమి ఉండకూడదు. అందుకనే ఇంకొక మాట కూడా అంటున్నాడు, ఈ క్రియలు విసర్జించటమే కాదు, దేవుని జ్ఞానం పొందుకొని ఓర్పు, సహనం, ప్రేమ కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మీకా ప్రవక్త రాస్తాడు, మిమ్మల్ని అడుగుతుంది ఇంతే కదయ్యా, మీరు కరుణ కలిగి ఉండండి, దీనత్వం కలిగి ఉండండి, మీరు దేవుని ప్రేమించండి, మనుషుల్ని ప్రేమించండి, ఇంతే కదా మిమ్మల్ని అడుగుతుంది అన్నట్లుగా ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని జ్ఞానం అంటే జ్ఞానం అనేది ఎక్కడ నుంచి రాదు, జ్ఞానము దేవుని నుండే బయలుదేరుతుంది, దేవుని నుండే పొందుకోవాలి. దేవుని నుండి కాకుండా మరి ఎక్కడను, ఎచ్చోటను, ఏ విధంగానూ మనకది కనిపించదు. అది దేవుని దగ్గర నుండి వచ్చేది, అది దేవుని దగ్గర నుంచి వచ్చేది. మనము ఊరికే మనం జ్ఞానం కావాలని అడిగినప్పుడల్లా మనకి జ్ఞానం రాదు, జ్ఞానం కలగదు. దేవుని చేత అనుగ్రహింపబడాలంటే దేవుని బిడ్డవై ఉండాలి. అవునా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మచేత నడిపింపబడినట్లయితే వారు దేవుని కుమారులు. దేవుని కుమారులై ఉంటారని పౌలు గారు చెబుతున్న మాట ఇక్కడ మనము పరిజ్ఞానంతో మనం ఆలోచించాలి. ఇక్కడ దేవుని జ్ఞానము కలిగి మనం దేవుని కుమారులై ఉండి దేవుని జ్ఞానాన్ని పొందుకొని ఓర్పు, సహనము, ప్రేమ కలిగి ఉండాలి. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానం కొరకు మన దేవుని అడగాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఈ మూడు మీలో ఉన్నాయా, నాలో ఉన్నాయా? జాగ్రత్త సుమా, ఇవి లేకపోతే లేనే లేదు. ప్రేమ లేని జీవితాలతో ఉన్నప్పుడు, దేవా మీ ప్రేమను నా హృదయంలో ఉండుటకు అడ్డుపడుతున్న వాటన్నిటినీ తొలగించు తండ్రి, వాటన్నిటిని తొలగించి మీ ప్రేమను నా హృదయంలో కుమ్మరించండి అయ్యా అని మనం ప్రార్థన చెయ్యాలి. ప్రార్థనే కాదు, ప్రార్థన ఎలా ఉండాలంటే మహారోదనముతో మొరపెట్టాలి. మనం చేసే ప్రార్థన అనే మొర దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఓర్పు, సహనము, ప్రేమ కలిగి ఉండి మన ప్రార్థన మహారోదనముతో మొరపెడితే తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు, వింటాడు. అసలు డౌట్ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ మనలో సంపూర్ణంగా ఉండే వరకు మన ప్రార్థనలలో మహారోదన ఉండాలి, మొరపెట్టుకోవాలి. ఓర్పు, సహనము, ప్రేమ కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా,
మన హృదయాల నిండా ఉన్న ప్రేమ మనలను ఆనందకరమైన జీవితాలు జీవించేటట్లుగా మార్చేస్తుంది. అలాగాని ఉంటే మనము రోదన చేస్తే, దేవునికి ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేయకముందే నీవు ఒకసారి చెక్ చేసుకో నీ హృదయాన్ని. నాలో ఓర్పు ఉన్నదా? నాలో సహనం ఉన్నదా? నాలో ప్రేమ కలిగి ఉన్నానా? ద్వేషపూరితమైనటువంటి మనసుతో నేను ప్రార్థన చేస్తున్నానేమో, తండ్రి నన్ను క్షమించమని దేవుని అడగాలి. మనంతట మనమే మారిపోలేము, మనం దేవుని అడగాలి. కీర్తనల గ్రంథము 27వ సంకీర్తన 11వ వచనములో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు మనం ప్రార్థన అనే విజ్ఞాపన అని మనము చేస్తే తప్పకుండా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. మన హృదయాల నిండా ఉన్న ప్రేమ మనలను ఆనందకరమైనటువంటి జీవితాలు జీవించేటట్టుగా మార్చేస్తుందంటే మనకు కావలసినటువంటి సహాయము దేవుడు తప్పకుండా చేస్తాడన్నమాట. అలాంటి ప్రేమ కలిగినటువంటి, అలాంటి ఓర్పు కలిగినటువంటి, అలాంటి సహనము కలిగి ఉన్నటువంటి ప్రేమ మనల్ని ఆనందకరమైనటువంటి జీవితాలతో మనం జీవింపజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ దేవుని యందు మన నిరీక్షణను ఆత్మీయ స్థితిలో స్థిరపరిచి దేవుని బిడ్డలముగా గుర్తింపు కలుగజేస్తుంది. కనుక మనం ఎల్లప్పుడూ మనము దేవుని బిడ్డలముగా ఉండాలి. మనము దేవుని బిడ్డలముగా ఉంటే, దేవుని బిడ్డలముగా ఉండటానికి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ఆత్మచేత నడిపింపబడిన వాళ్ళముగా మనం ఉంటే మనము దేవుని కుమారులమే. మనకు సమస్తము సమకూరుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవం గల నాయన, నీకు స్తోత్రములు. నిత్యము తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము ధ్యానించుకుంటున్నటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ఆ ప్రకారమే నాయన మేము ధ్యానించుకొనుచున్నటువంటి ధ్యానాలను దయచేసి తండ్రి ఆలకించి మాకు వాక్య ధ్యానమయందు తండ్రి ఇంకా 30దంతలుగాను 60దంతలుగాను 100అంతలుగాను మేము ఫలించి అభివృద్ధి పొందేటట్లుగా దీవించమని వేడుకొంచుంటున్నాము తండ్రి. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. దేవా, మాకు కావలసినటువంటి వాటి గురించి దేవా నీకు ప్రార్థన చేసుకుంటూ, నీకు మొర్ర పెట్టుకుంటూ, మేము నిరీక్షణ గలవారమైన ఆయన ఎదురు చూచుచు ఆ భాగ్యాలు మేము పొందుకునేటట్లుగా దేవా మమ్మల్ని ఆశీర్వదించమని, మా హృదయాలలో దేవా నీ ప్రేమను కుమ్మరించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.